హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు స్మార్ట్ ఇన్ఫో. స్టూడెంట్స్, ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని టాప్ 10 మెడికల్ కాలేజెస్ ఏవో చెప్తాను. అది కూడా దేన్ని బేస్ చేసుకొని అంటే ప్రీవియస్ ఇయర్ మనకి కట్ ఆఫ్ని బేస్ చేసుకొని ఆంధ్రప్రదేశ్లో టాప్ 10 మెడికల్ కాలేజెస్ ఏవో చెప్తాను. ఆ కట్ ఆఫ్ కూడా నేను రౌండ్ 2 ఓకేనా, నీట్ 2023 ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటా కౌన్సిలింగ్లో రౌండ్ 2లో కట్ ఆఫ్ని బేస్ చేసుకొని టాప్లో ఉన్న స్టూడెంట్స్ ఏ కాలేజెస్ని ఆప్ట్ చేసుకున్నారు అంటే ఏ కాలేజెస్ని సెలెక్ట్ చేసుకున్నారు. సో ఆటోమేటిక్గా కట్ ఆఫ్ ఆ కాలేజెస్కి హై ఉందంటే సో ఆ కాలేజ్లో ఫెసిలిటీస్ అకాడమికల్గా కానీ ల్యాబ్ ఫెసిలిటీస్ కానీ సో నెక్స్ట్ మన క్లినికల్ ఎక్స్పోజర్ కానీ అన్నీ బాగున్నాయని టాప్ స్టూడెంట్స్ సెలెక్ట్ చేసుకుంటారు కదా. సో దాన్ని బేస్ చేసుకొని కట్ ఆఫ్ని బేస్ చేసుకొని నేను మీకు టాప్ 10 మెడికల్ కాలేజెస్ అనేవి చెప్తాను. అయితే మనకి ఆంధ్రప్రదేశ్లో 2 రీజియన్స్ ఉన్నాయి. ఏయూ రీజియన్ అంటే ఆంధ్ర యూనివర్సిటీ రీజియన్ అండ్ ఎస్వియు రీజియన్ శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్. అయితే ఎస్వియు రీజియన్ లోకల్ కిందకి ఎవరు వస్తారంటే ఎవరైతే స్టూడెంట్స్ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఆంధ్రప్రదేశ్లో చదువుకొని అంటే టోటల్ 7 ఇయర్స్ వస్తే ఈ 7 ఇయర్స్లో మ్యాక్సిమం ఇయర్స్ మీరు కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు ఈ 5 డిస్ట్రిక్ట్స్లో కనుక మ్యాక్సిమం ఇయర్స్ చదువుకొని ఉంటే అంటే 4 ఇయర్స్ కనుక మినిమం మీరు చదువుకొని ఉంటే మీరు ఎస్వియు లోకల్ కిందకి వస్తారు. నేను ఓల్డ్ డిస్ట్రిక్ట్స్ని బేస్ చేసుకొని చెప్తున్నాను, న్యూ డిస్ట్రిక్ట్స్ కాదు. అలాగే ఈ 5 డిస్ట్రిక్ట్స్ కాకుండా రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కనుక మీరు మ్యాక్సిమం ఇయర్స్ చదువుకొని ఉంటే మీరు ఏయూ రీజియన్ కిందకి వస్తారు. అయితే సో ఇప్పుడు ఎవరైతే ఎస్వియు లోకల్ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు ఎస్వియు రీజియన్లో ఉన్న 85% ఆఫ్ ద సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. సో ఏయూ వాళ్ళు ఎస్వియు రీజియన్లో ఉన్న 85% ఆఫ్ ద సీట్స్కి ఎలిజిబుల్ అవ్వరు. అలాగే సేమ్ వైస్ వర్సా ఎవరైతే ఏయూ క్యాండిడేట్ ఉంటారో ఏయూ రీజియన్లో ఉన్న కాలేజెస్లో 85% ఆఫ్ ద సీట్స్కి ఎలిజిబుల్ అవుతారు. అయితే రిమైనింగ్ 15% సీట్స్ ఉంటాయి కదా. సో 85% వచ్చేసి లోకల్ సీట్స్. ఎస్వియు వాళ్ళు ఎస్వియుకి ఎలిజిబుల్ అవుతారు, ఏయూ రీజియన్ వాళ్ళు ఏయూ ఈ రీజియన్కి ఎలిజిబుల్ అవుతారు 85% ఆఫ్ ద లోకల్ సీట్స్కి. రిమైనింగ్ 15% నాన్ లోకల్ సీట్స్ ఉంటాయి కదా. ఎస్వియు రీజియన్లో 15% నాన్ లోకల్ సీట్స్ ఉంటాయి, ఏయూ రీజియన్లో 15% నాన్ లోకల్ సీట్స్ ఉంటాయి. అయితే వీటికి ఎవరైనా ఎలిజిబుల్ అవుతారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఏయూ అండ్ ఎస్వియు. సో ఏయూ రీజియన్ వాళ్ళు కూడా 15% ఆఫ్ ద నాన్ లోకల్ సీట్స్కి ఏయూ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, ఎస్వియు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. ఎస్వియు రీజియన్లో ఉన్న 15% నాన్ లోకల్కి ఏయూ వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు, ఎస్వియు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు. సో ఇలా మనకి 2 రీజియన్స్ ఉంటాయి కాబట్టి నేను మీకు ఇప్పుడు 2 రీజియన్స్కి టాప్ మోస్ట్ కాలేజెస్ ఏవో చెప్తాను. అంటే ఏయూ రీజియన్లో టాప్ 5 మెడికల్ కాలేజెస్ ఏవి, ఎస్వియు రీజియన్లో టాప్ 5 మెడికల్ కాలేజెస్ ఏవి. సో టోటల్గా 10 కాలేజెస్ వస్తాయి మనకి. సో అలాగే ఈ 10 కాలేజెస్కి ఏయూ రీజియన్లో 5 కాలేజెస్కి ఎస్వియు రీజియన్లో 5 కాలేజెస్కి మీకు రౌండ్ 2లో లాస్ట్ ఇయర్ కేటగిరీ వైజ్గా కట్ ఆఫ్ ఎంతవరకు ఆగింది ఓకేనా. ఓపెన్ కేటగిరీకి బీసీఏ, బీసీబీ, బీసీసీ, సో బీసీఈ, ఎస్సీ, ఎస్టీ, బీసీడీ, సో అన్ని కేటగిరీస్కి లాస్ట్ ఇయర్ నీట్ 2023లో ఆంధ్రప్రదేశ్ స్టేట్లో రౌండ్ 2 కట్ ఆఫ్ అనేది చెప్తాను. అది కూడా నేను ఇప్పుడు చెప్పబోయే కట్ ఆఫ్ అనేది లోకల్ కట్ ఆఫ్, నాన్ లోకల్ కాదు. లోకల్ కట్ ఆఫ్ అంటే సో నేను డిస్కస్ చేశాను కదా 85% ఆఫ్ ద సీట్స్ ఏవైతే ఉంటాయో ఫర్ ఎగ్జాంపుల్ ఎస్వియు రీజియన్లో ఉన్న కాలేజెస్కి ఎస్వియు లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఆ 85% లోకల్ సీట్స్కి. అలాగే సేమ్ ఏయూ రీజియన్లో ఉన్న కాలేజెస్కి ఏయూ రీజియన్ మాత్రమే ఎలిజిబుల్ అవుతారు ఆ 85% లోకల్ సీట్స్కి. సో ఆ లోకల్ కట్ ఆఫ్ కూడా చూపిస్తాను ప్రతి కాలేజ్కి. సో ఎవరైతే నీట్ 2024కి ప్రిపేర్ అవుతున్నారో సో మీరు ఏ రీజియన్ కిందికి వస్తారో సో మీరు కనుక టాప్ 5 కాలేజెస్లో చదవాలి అనుకుంటే సో మీరు దాని ప్రకారం మీ యొక్క ఓకేనా మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఇన్ కేస్ ఒక ఎస్వియు రీజియన్ క్యాండిడేట్ ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే 15% నాన్ లోకల్కి వెళ్ళొచ్చు. కానీ నేను మీకు ఇప్పుడు నాన్ లోకల్ కట్ ఆఫ్ అనేది చూపించట్లేదు, అది చాలా హై ఉంటుంది. సో లోకల్ కట్ ఆఫ్ కన్నా +20 మార్క్స్ హైనే ఉంటుంది, 10 to 15 మార్క్స్ వరకు హైగానే ఉంటుంది. సో ఎవరైతే ఒకవేళ ఎస్వియు రీజియన్లో ఉన్న వాళ్ళు ఏయూ రీజియన్లో ఉన్న కాలేజ్లో చదవాలనుకుంటే ఏయూ రీజియన్లో ఉన్న వాళ్ళు ఎస్వియు రీజియన్లో ఉన్న కాలేజ్లో చదవాలనుకుంటే ఉన్న లోకల్ కట్ ఆఫ్ కన్నా డెఫినెట్గా మీరు ఒక 15 to 20 మార్క్స్ ఎక్కువగానే తెచ్చుకోవాలి. మీరు నాన్ లోకల్ కిందకి వస్తారు కాబట్టి. అలా కాదన్నా మేము ఎస్వియు వాళ్ళు ఎస్వియు లోకల్లోనే ఉంటాం, ఏయూ రీజియన్ వాళ్ళు ఏయూ లోకల్లోనే చదువుతాం అన్నప్పుడు సో నేను ఇప్పుడు మీకు చూపించేది లాస్ట్ ఇయర్ రౌండ్ 2 కట్ ఆఫ్ కదా. ఒకవేళ ఇయర్ ఇంకా పేపర్ ఈజీగా వచ్చి కాంపిటీషన్ పెరిగితే
ప్లస్ 5 to 10 మార్క్స్ పెరగచ్చు, అంతకంటే ఎక్కువ పెరగదు. కాబట్టి మీరు ప్లస్ 10 మార్క్స్ వేసుకొని సో ఆ మార్క్స్ తెచ్చుకునే విధంలాగా సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఫస్ట్ మనం ఎస్వియు రీజియన్లో ఉన్న టాప్ 5 మెడికల్ కాలేజెస్ ఏవో చూద్దాం. సో ఎస్వియు రీజియన్లో 5th ప్లేస్లో ఉన్న కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడప. సో మీకు స్క్రీన్ మీద లాస్ట్ ఇయర్ రౌండ్ 2 కట్ ఆఫ్ కూడా కనిపిస్తుంది కదా, లోకల్ కట్ ఆఫ్. ఒకసారి మీ స్క్రీన్ పాస్ చేసుకొని స్క్రీన్ షాట్ కావాలనుకుంటే తీసుకోండి. అండ్ నెక్స్ట్ 4th ప్లేస్లో ఉన్న కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురం. నెక్స్ట్ 3rd ప్లేస్లో ఉన్న కాలేజ్ వచ్చేసి ఏసీఎస్ఆర్ మెడికల్ కాలేజ్ నెల్లూరు. అండ్ నెక్స్ట్ 2nd ప్లేస్లో ఉన్న కాలేజ్ వచ్చేసి శ్రీ వెంకటేశ్వర మెడికల్ కాలేజ్ తిరుపతి. నెక్స్ట్ ఎస్వియు రీజన్లో 1st ప్లేస్లో ఉన్న కాలేజ్ వచ్చేసి కర్నూలు మెడికల్ కాలేజ్. సో ఇది కర్నూలులో ఉంది. సో ఇవి ఎస్వియు రీజన్లో టాప్ 5 మెడికల్ కాలేజెస్. అన్నీ కూడా గవర్నమెంట్ మెడికల్ కాలేజెసే టాప్ 5లో ఉన్నాయి లాస్ట్ ఇయర్ యొక్క కట్ ఆఫ్ ప్రకారం. కానీ సో మన ఫెసిలిటీస్ పరంగా కానీ చూస్తే ఎస్వియు రీజన్లో ఇవి టాప్ 5 కాలేజెస్, బోత్ గవర్నమెంట్ అలాగే ప్రైవేట్ కలుపుకుంటే. కానీ గవర్నమెంటే టాప్లో ఉన్నాయి, సో ప్రైవేట్ అనేవి వీటికన్నా కిందనే వస్తాయి. నెక్స్ట్ మనం ఏయూ రీజన్లో ఉన్న టాప్ 5 మెడికల్ కాలేజెస్ చూస్తే ఏయూ రీజన్లో 5th ప్లేస్లో ఉన్న మెడికల్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ శ్రీకాకుళం. సో మీకు స్క్రీన్ మీద కట్ ఆఫ్ కనిపిస్తుంది కదా, స్క్రీన్ పాస్ చేసుకొని స్క్రీన్ షాట్ కావాలంటే తీసుకోండి. నెక్స్ట్ 4th ప్లేస్లో ఉన్న మెడికల్ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ ఒంగోలు. నెక్స్ట్ 3rd ప్లేస్లో ఉన్న మెడికల్ కాలేజ్ వచ్చేసి రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడ. నెక్స్ట్ 2nd ప్లేస్లో ఉన్న మెడికల్ కాలేజ్ వచ్చేసి గుంటూరు మెడికల్ కాలేజ్. నెక్స్ట్ 1st ప్లేస్లో ఉన్న మెడికల్ కాలేజ్ వచ్చేసి ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం. ఓకేనా. సో ఇవి. సో ఒకవేళ అన్న బోత్ ఏయూ రీజియన్ అండ్ ఎస్వియు రీజియన్ కలిపినప్పుడు సో 1st ప్లేస్లో ఉన్న కాలేజ్ ఏదన్నా అని మీరు నన్ను అడిగితే సో మ్యాక్సిమం టాప్ ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంలో జాయిన్ అవుతారు. ఒకవేళ మీరు ఎస్వియు రీజియన్ క్యాండిడేట్ అయినా ఏయూ రీజియన్లో ఉన్న ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో మీరు నేను చెప్పినాను కదా లోకల్ కట్ ఆఫ్కి ప్లస్ 15 to 20 మార్క్స్ యాడ్ చేసుకోండి. అన్ని మార్క్స్ కనుక మీరు వస్తే మీరు నాన్ లోకల్లో కూడా ఆంధ్ర మెడికల్ కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు. సో ఇది. సో బోత్ ఏయూ అండ్ ఎస్వియు కలిపినప్పుడు 1st ప్లేస్లో సో ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం అయితే వస్తుంది. అది కూడా డిపెండ్స్ ఆన్ పర్స్పెక్టివ్, ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వేరేలా ఉంటుంది. సో కర్నూలు మెడికల్ కాలేజ్ కూడా బెస్టే, కానీ స్టూడెంట్స్ కొంచెం ప్రిఫరెన్స్ అనేది ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నంకి ఇస్తారు. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న టాప్ 10 మెడికల్ కాలేజ్. సో ఈ టాప్ 10ని నేను డివైడ్ చేశాను. ఏయూ రీజియన్లో టాప్ 5గా చెప్పాను, ఎస్వియు రీజియన్లో టాప్ 5గా చెప్పాను. సో ఈ వీడియో మెయిన్గా చేయడానికి గల రీజన్ ఏంటంటే నీట్ 2024 క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మంచి మెడికల్ కాలేజ్లో సీట్ తెచ్చుకోండి అని నేను ముందు ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా. సో చాలామంది కట్ ఆఫ్స్ అడిగారు, ఆ మంచి మెడికల్ కాలేజెస్ ఏవి అని అడిగారు. సో ఇప్పుడు మీకు తెలిసిపోయి ఉంటుంది కదా ఆ కాలేజీలో మీకు మార్క్స్ రావాలి అంటే ఎన్ని మార్క్స్ రావాలో. సో దానికి తగ్గట్టు మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.